కేవలం 6 నిమిషాల్లోనే మీ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్‌ని చార్జ్ చేసి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళొచ్చంటే మీరు నమ్ముతారా? బట్ అలాంటి ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని చైనా దేశానికి చెందిన సీఏటీఎల్ వాళ్ళు డెవలప్ చేశారని చెప్పారు. తాజాగా బీజింగ్‌లోని ఆటో ఎక్స్‌పోలో తమ జెన్సింగ్ అనే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని రివీల్ చేశారు. ప్రెజెంట్ ఈవీ ఇండస్ట్రీలో ఒక సంచలన మార్పుకు ప్రవేశపెట్టే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉంటుందని చెప్పైతే వాళ్ళు హైలైట్ చేస్తున్నారనమాట. అంతేకాదు వీళ్ళు మరొక 2 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ కూడా డెవలప్ చేశామని చెప్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 1000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ, అలానే ఒకసారి చార్జ్ పెడితే 1500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కూడా డెవలప్ చేశామని చెప్పారు. మరి ఏంటా సరికొత్త ఇన్నోవేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ చూసినట్లయితే చైనా దేశానికి చెందిన సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారన్నమాట. వాళ్ళు ఫస్ట్ డెవలప్ చేసింది వచ్చి జెన్సింగ్ 3rd జనరేషన్ బ్యాటరీ ప్యాక్. సో ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం మీరు ఒక 6 నిమిషాలు ఛార్జ్ చేస్తే కనుక మీరు ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీలో ఒక సుమారుగా 700 కిలోమీటర్ రేంజ్ అనేది పొందవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. ఆ బ్యాటరీ ప్యాక్ ద్వారా మోటార్ అయితే కనెక్ట్ చేస్తారో మంచి యాక్సలరేషన్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 4.2 సెకండ్లోనే రీచ్ అవచ్చు అని కూడా చెప్తున్నారు. ఈవెన్ మీరు టెంపరేచర్ చూస్తున్నా కూడా -30°C, చాలా బాగా అత్యంత చలి టెంపరేచర్ లో కూడా ఈ పర్టికులర్ బ్యాటరీ పనిచేస్తుందని చెప్తున్నారు. ఇంకా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు 50°C వద్ద కూడా ఈ బ్యాటరీ ప్యాక్ పనిచేస్తుంది అనమాట. బట్ ఆప్టిమల్ కండిషన్స్ లో మంచి రేంజ్ అనేది బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తుంది అనమాట. సో అలాంటి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ని జెన్సింగ్ 3rd వర్షన్ అయితే బీజింగ్ లో అయితే వీళ్ళు రివీల్ చేశారు. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ కూడా 10 ఏళ్లకు పైగా వస్తుందని చెప్తున్నారు అనమాట. మీరు ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని ఒక 1000 సార్లు మీరు ఛార్జ్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఆ బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్ ఎఫిషియన్సీ 90% పైగా ఎక్కువ అయితే ఉంటుందని చెప్తున్నారు. పైగా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పటికీ కూడా ఇబ్బంది అయితే రాదని చెప్తున్నారు. ఎందుకంటే 6 నిమిషాల్లో ఈ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అవుతుందంటే దాని అర్థం అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో పైగా 700 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ళు ఎక్స్పోలో రివీల్ చేసిన ఇంకొక టెక్నాలజీ ఏంటంటే క్విలిన్ 3rd జనరేషన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనుక 1000 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ప్రయాణించవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. సో లాంగ్ రేంజ్ డిస్టెన్స్ ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ అనేది ఈ 3rd జనరేషన్ క్విలిన్ అనే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఆవిష్కరించారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ చూస్తే 255 Wh/kgగా ఉంది. బట్ భవిష్యత్తులో దీన్ని 280 Wh/kg వరకు కూడా పెంచే విధంగా ఆ స్కోప్ లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక మూడో బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏంటంటే క్విలిన్ కండెన్స్డ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో కండెన్స్డ్ రిలేటెడ్ టెక్నాలజీతో ఈ బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేశామని చెప్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఏకంగా 500 Wh/kg ఎనర్జీ డెన్సిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే ఈ బ్యాటరీ ప్యాక్ ద్వారా మీరు 1500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. వీటిలో మనకి నికిల్ క్యాథోడ్, సిలికాన్ కార్బైడ్ యానోడ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. పైగా ఇది హై కాన్సన్ట్రేటెడ్ ఇలాంటి ఎలిమెంట్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అలానే ముఖ్యంగా ఈ బ్యాటరీ ప్యాక్ ని దేనికోసం యూజ్ చేస్తారంటే కనుక ఫస్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఈ బ్యాటరీ ప్యాక్ ని అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి విమానాల్లో కూడా మరీ వెయిట్ ఉండకూడదు కాబట్టి అలాంటి బ్యాటరీ ప్యాక్ ని దాంట్లో యూజ్ చేసే అప్లికేషన్ కింద ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక టెక్నాలజీని కూడా వీళ్ళు రివీల్ చేశారు. ఫ్రీవే హైబ్రిడ్ అనే ఒక టెక్నాలజీ అనమాట. ఇది కంప్లీట్ మనకి బ్యాటరీ కాదు, అటు మనకి పెట్రోల్ టెక్నాలజీ కాదు అనమాట. మిక్స్ ఆఫ్ బ్యాటరీ మరియు పెట్రోల్ టెక్నాలజీ రెండు కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట హైబ్రిడ్ తో. సో మనకి ఇందులో ఏంటంటే మాక్సిమం రేంజ్ వచ్చి 2000 కిలోమీటర్ల వరకు లభిస్తుందని చెప్తున్నారు. ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్ లో 400 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తే బ్యాటరీ ప్లస్ మీరు డీజిల్ లేదా పెట్రోల్ ఇంజిన్ యూజ్ చేస్తే కనుక 2000 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్పి ఈ సరికొత్త టెక్నాలజీ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా వీళ్ళు రివీల్ చేశారు. అలానే ఇందులో కూడా మీరు మంచి యాక్సలరేషన్ వచ్చే పికప్ ఉండే విధంగా ఆ మోటార్ పవర్ అయితే సపోర్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కూడా వీళ్ళు బిల్డ్ చేసామని చెప్తున్నారు. సో దీంతో పాటుగా సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేశారన్నమాట. సో రెడీ టు యూజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా ఈ సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంటే చూసాం. బట్ సీఏటీఎల్ కంపెనీ వాళ్ళు ఈ టెక్నాలజీని ఇక మీదట ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు, రెడీ టు యూజ్ టెక్నాలజీని అయితే మేము డెవలప్ చేసామని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మనం ఊహించుకున్న టెక్నాలజీ ఏదైతే ఉన్నాయో, నిమిషాల్లో పెట్రోల్ కొట్టించేంత టైంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ అయిపోవాలి, లేకపోతే 10 సంవత్సరాల పాటు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ లైఫ్ అనేది రావాలి, ఇంకా ఎక్కువ సంవత్సరాల లైఫ్ టైం అనేది రావాలి, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ పాసిబిలిటీ ఉండాలి, ఇలా బోల్డ్ అన్ని ఏదైతే మనం ఊహించుకున్నామో వాటిని రియాలిటీ చేసే విధంగా వీళ్ళు ఈ షాంఘై సంబంధించిన ఎక్స్పోలో అయితే వీళ్ళన్నీ కూడా రివీల్ చేసుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈవీ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తూ ఈవీ కస్టమర్స్ కావాల్సిన
ఆ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు డెవలప్ చేసినట్టుగానే కనిపిస్తుంది. బట్ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు మనం చైనా రిలేటెడ్ టెక్నాలజీ గురించి విన్నాం. బట్ ఈ టెక్నాలజీ మరి ఇండియాకి ఎప్పుడు వస్తుంది? ఇండియాకి వస్తే మరి ఆ టెక్నాలజీ సంబంధించిన మాస్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే మనకి ఇప్పటికిప్పుడు ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకున్న ప్రైస్ ఎక్కువ అయితే కనుక కస్టమర్లు దాన్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా అరైజ్ అవుతాయి అనమాట. బట్ ఒక మాటలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ పరంగా అయితే వినడానికి ఈ టెక్నాలజీ అయితే బాగానే ఉంది. బట్ అది ఎప్పుడైతే కస్టమర్స్ అడాప్ట్ చేసుకుని రియాలిటీగా యూజ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ కింద అయితే మిగిలిపోయింది అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? సిఏటిఎల్ కంపెనీ వాళ్ళ జెన్జింగ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి, క్వీలిన్ సంబంధించిన 1500 కిలోమీటర్ రేయించే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరా లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get